నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ కోటాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిది ఇష్యూ ఏదైతే నడుస్తుందో వరంగల్కి సంబంధించి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరంగల్ వెళ్ళడం అయితే జరిగింది. తన అభిమానికి అనారోగ్యంతో అవస్థ పడడంతో ఆయన చివరి కోరిక నెరవేర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే అక్కడికి వెళ్ళడం ద్వారా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి మీద పడడం కానీ అసభ్యంగా ప్రవర్తించడం కానీ, సో దాని పట్ల పోలీసుల నిర్వహణ అనేది సరిగ్గా లేదు, పోలీసుల నిర్వహణ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇలా జరిగింది, దీని వెనకాతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్యకాలంలో ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనిగట్టుకొని తెలంగాణ విభజన పైన, అదేవిధంగా తెలంగాణ పైన ద్వేషంతో, విషంతో ఇలా ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఒక బాధ్యత పెట్టారు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతలను విస్మరించి ఇలా తెలంగాణలో పదే పదే పర్యటించి ఇలా విభజన గురించి 12 సంవత్సరాల రాష్ట్ర విభజన జరిగి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలంగా ఉంది, పచ్చగా ఉండాలని ఇరు రాష్ట్రాలు కోరుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్యన ఒక 2 నెలల నుంచి చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే ఆయన ఏదో సభ పెట్టుకోవాలనుకోవడం, అదేవిధంగా వరంగల్కి వచ్చి వారిని పరామర్శించడం, అదేవిధంగా ఇంకా ఎన్నో ఎత్తుజిత్తులు వేస్తున్నారు. దీని వెనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి ఏమి చేయకుండా ఈ వరంగల్ వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? నిజంగా కూడా ఆ అబ్బాయిని అబ్బాయికి ఏమైనా చేయాలనుకుంటే, చివరి కోరిక తీర్చాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్లో పెద్ద 7 అంతస్తుల మేడ ఉంది, పిలిపించుకొని కూడా ఆ అబ్బాయికి ఆరోగ్య సమస్య ఉన్నా, చదువుకోవాలనుకున్నా అన్ని రకాలుగా సాయం చేసే పరిస్థితి ఉంది. కావాలని ఇలా వరంగల్ టూర్ పెట్టి అక్కడ అభిమానులను అందరినీ కూడగట్టి ఈరోజు మా పోలీస్ శాఖ మీదపై లేనిపోని ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ గారికి తగదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ గడ్డ రగులుతున్న గడ్డ, గత సాయుధ పోరాటం కానీ, తెలంగాణ తొలి ఉద్యమం కానీ, మలి ఉద్యమం కానీ, ఈ గడ్డనే ఉద్యమాల గడ్డ. మీరు అనవసరంగా తెలంగాణతో గోక్కుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఖబర్దారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. మీ అభిమానులు కానీ, మీ యొక్క శ్రేయోభిలాసులు కానీ ఎవరైనా మీరు సాయం చేసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ పిలుచుకోవచ్చు, హైదరాబాద్కు పిలిపించుకోవచ్చు, వాళ్ళకి సాయం చేయొచ్చు. కానీ మీరు యుద్ధం చేసినట్టుగా తెలంగాణ పర్యటనలు ఎట్లా ఉన్నాయంటే మీరు ఔరంగజేబ్ పర్యటనలు చేస్తారు. ఇది మేము తప్పు అంటున్నాం, మీరు సాయం చేయడంలో తప్పు అంటలేము. కానీ ఔరంగజేబ్ పర్యటనలు, టిప్పు సుల్తాన్ పర్యటనలు చేయడమే తప్పు అంటున్నాం. కనుక ఇప్పటికైనా మీరు మానుకొని మీరు ఏదైతే ప్రకటనలు ఇస్తున్నారో తెలంగాణ మీద విభజన సరిగ్గా జరగలేదని, విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా పుష్కర కాలం నుంచి నువ్వు ఏ కుంటి గాడిది పండ్లు తోముకుంటూ కూర్చున్నావని సందర్భంగా అడగదలుచుకున్నా. మీరు ఇవాళ 12 పుష్కర కాలం అయిన తర్వాత ఇవాళ తెలంగాణ మీద ఎందుకు విషయం కక్కుతున్నామని అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈరోజు ఏదైతే ఒక అభిమాని పరామర్శించినావో తెలంగాణ అమరవీరులను పరామర్శించాలన్న సోయి నీకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తెలంగాణలో 1200 మంది విద్యార్థులు చనిపోతే ఏ ఒక్కరోజు కూడా శ్రీకాంత్ కానీ, వేణుగోపాల్ రెడ్డి గారిని, ఇషాంత్ రెడ్డి కానీ, కానిస్టేబుల్ కిష్టే కుటుంబాన్ని ఎందుకు పలకరించలేదు? ఈ ద్వంద్వ పరిణామాలు ఏంది? నీ వెనుక ఎవరు నడిపిస్తున్నారు? మాకు అన్నీ తెలుసు. సమయం వచ్చినప్పుడల్లా నీ యొక్క చిట్టా విప్తమని సంగతి కూడా ఈ సందర్భంగా చేస్తూ, ఇప్పటికైనా మీరు తెలంగాణ పర్యటనలు రాజకీయ కోణంలో పర్యటనలు చేస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటున్న తెలంగాణ గడ్డను మరొకసారి ఉగ్రరూపం దాల్చే దిశగా మీరు తీసుకుపోవద్దని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. సార్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ అధ్యక్షులు కావచ్చు, వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్న వాయిస్ ఏంటంటే పోలీస్ భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే లోపం ఉంది, పోలీసుల్ని కాస్త ఎక్కువగా భద్రతా చర్యలు తీసుకుంటే బాగున్ను, ఇచ్చే భద్రతలను కూడా చాలా లోపం ఉంది అని అంటున్నారు. సో దీనిపై ఇప్పుడు నేను ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఆరోపణలు చేయడము, జనసేన నాయకులు ఇవన్నీ ఆరోపణలు చేయడం కంటే ఆ వరంగల్ నుంచి ఆ అబ్బాయిని హైదరాబాద్కు పిలిపించుకొని మీరు ఏదో ఆర్థిక సాయమో లేకుంటే బుక్సో పండ్లో పొలాలో ఇస్తే అయిపోయేది కదా.
మీరు వరంగల్ టూర్ని ఎట్లా ఒక రాజకీయ వేదికగా ఒక పెద్ద ర్యాలీగా పోవడమే తప్పంటున్నాం మేము. దాంట్లో మా పోలీసుల పాత్ర ఏముంటుంది? మా పోలీసులు ఎంత భద్రత కల్పించాలో అంత భద్రత కల్పించారు. మీరు పోతుంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికో ఏమని చేయాలి, కానీ మీ ఫ్యాన్స్కు ఒక పిలిపించి మీ క్యాడర్కి అంతా పిలిపించి పెద్ద ర్యాలీగా ఊరేగింపుగా అదే ఎన్నికల ర్యాలీగా మీరు ప్రవర్తించే తీరే ఒక విచిత్రమైన తీరని సందర్భంగా మనం చేస్తాం. నిజంగా నేను మీకు అభిమానులకు సహాయం చేయాలనుకుంటే ఇంటికి పిలవండి. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు ఇంటికి పిలిచి సహాయం చేసిరు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఇంటికి పిలిచి సహాయం చేసిరు. కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. తెలంగాణలో ఏదో చిచ్చు పెట్టాలని, తెలంగాణ ప్రజలను డివైడ్ చేయాలని. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, గత ఒక 3-4 నెలల నుంచి ఆయన తెలంగాణ విభజన పట్ల కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పండుగ సందర్భంగా సంబరాలని అమ్మరాన్ని దాటుతుంటే ఆయన సభ పెట్టుకోవడం అనేది తెలంగాణ మనోభావాలను కించపరిచే విధంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు తస్మత్ జాగ్రత్త. సార్, చివరిగా ఒక్క ప్రశ్న. అయితే జూన్ 2న ఏదైతే జరగాల్సిన సభ ఆపడం జరిగిందో దాని వెనుక కావచ్చు, ఈరోజు జరిగిన ఘర్షణ వెనుక కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే ఓట్లు రాబోయే నవంబర్ ఎలక్షన్స్లో ఓట్లు చీలకయ్యే అవకాశం ఉంది కాబట్టి కావాలనే ఇలాగ వెనక నుంచి దొంగ దెబ్బ తీస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇది పూర్తిగా అవద్దమ్మా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంత ఆలోచన తీరిక కానీ సమయం కానీ లేదు. ఇలా 6 గ్యారంటీలతోని ఎన్నో బృహత్ కార్యక్రమాలతోని ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లాకి ఎట్లా నీళ్ళు తీసుకురావాలి, మూసి సుందరీకరణ ఏ విధంగా చేయాలి, భారత్ ఫ్యూచర్ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఐఎంఎంటీని ఏ విధంగా తీసుకురావాలి, మెట్రో సెకండ్ ఫేజ్కి ఏ విధంగా, ఈ పనులలో నిమగ్నమైంది. కానీ ఈ పనికిరాని విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరు. ఈరోజు మీరు చూసిరు 6 రూట్లలో ఇంటిగ్రేటర్స్ పాఠశాలను ఇలా అన్ని రకాలుగా విద్యార్థులకు సమాంతరం అంటే ప్రైవేట్ సంస్థల కంటే ఎక్కువగా మేలు ఇచ్చే విధంగా డైట్ కానీ, అదేవిధంగా దుస్తులు కానీ అన్ని రకాలుగా పిల్లలకు అభివృద్ధి చేసే విధంగా ఇలా వాళ్ళు తెలంగాణ నిర్మాణంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కానీ ఈ పనికిమాని రాజకీయాల్లో వారు లేరు. దీని వెనుక ఉన్నది ఎవరంటే మేము స్పష్టంగా చెప్పగలుగుతాం, భారతీయ జనతా పార్టీ ఉన్న సంగతి మనందరికీ తెలుసు.